ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 99వ కీర్తన 6వ వచనము నుండి 8వ వచనం వరకు చూస్తే, మన దేవుడు పరిశుద్ధుడు, ఆరాధనకు అర్హుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు ప్రార్థించే వారి శ్రేష్టతలను గుర్తు చేస్తూ ఉన్న మాటలు అక్కడ కనబడతాయి. ఆ వచనములో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అనే గొప్ప పలుకులు ఉన్నాయి. నిజంగా ప్రార్థించే వారి శ్రేష్టతను తెలిపే ఈ మాటలు ధ్యానించుట ఎంతో మేలు. మనం మాట్లాడేది చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాం, కానీ ఈ మాటలలో చాలా ఎంతో ఆత్మీయమైన విషయాలు దాగి ఉంటాయి. కనుక ప్రార్థించిన మోషే, అహరోను, సమూయేలు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ప్రవచించారు, అలాగే ప్రార్థించారు, అద్భుతాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రార్థించిన వారిలో ఈ ముగ్గురు వ్యక్తుల్ని ప్రస్తావించడం నిజంగా ఆశీర్వాదకరం. ఈ ముగ్గురు యాజకు వృత్తి చేసిన వారే. అయితే వారి ముగ్గురులో అహరోను ఒక్కడే ఇశ్రాయేలు వారికి ప్రముఖుడైన యాజకుడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ముగ్గురు దేవుణ్ణి ఆరాధించిన వారే. ఈ ముగ్గురు దేవునికి ప్రార్థనలు చేసి జవాబులు పొందిన వారే. దేవుని బిడలకు ఈ ముగ్గురు నేర్పుటకు సమర్థులని తలంచి కీర్తనాకారుడు వారిని ప్రస్తావించాడు. ప్రార్థించినప్పుడు ఆ దేవుడు జవాబివ్వకుండా ఉండలేకపోయాడు. మరి ఆయన బిడలమైన మనము, అందున ఈ కృపాకాలంలో ఉన్న మనం కూడా పవిత్ర హృదయాలతో ప్రార్థించగలిగితే తప్పక మన ప్రార్థనలకు కూడా జవాబులు పొందగలము. వీరు ముగ్గురిని ప్రస్తావించుటలో మనకు మంచి స్ఫూర్తినివ్వగల భక్తులను మాదిరిగా ఉంచడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కేవలము కీర్తనాకారుడు చేత వ్రాయించారు. ప్రియ దేవుని బిడలారా, ఆ ప్రార్థించిన ఆ యాజకత్వం లేదా యాజకత్రయం, వారు ప్రార్థించగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను అని ఉంది. ఈనాడు చాలా మంది ప్రార్థిస్తున్నారు, కానీ జవాబులు లేవు. ఏదో ఒక దోషం మనసులో నిలిచి ఉండడం వల్ల వారి ప్రార్థనలకు జవాబులు రావడం లేదు. దావీదు కూడా బత్షెబా విషయంలో చేసిన పాపం కొరకై ఆ బిడ్డను బ్రతికించమని ప్రార్థించగా జవాబు రాలేదు కదా. మనం ఈ విధంగా దోషరహితంగా జీవిస్తే మనం కూడా వీరిలాగా జయించగలం. మనలో కూడా ఏ లోపము లేకుండా ప్రార్థన చేయగలిగితే వీరు ఏ విధమైన మేలు పొందారో మనం కూడా అదే విధమైన మేలు పొందగలం. ప్రియ దేవుని బిడలారా, 99వ కీర్తన 7వ వచనంలో దేవుడు మేఘస్తంభములో నుండి ఆయనతో వారి మాట్లాడి దేవుడు వారికి జవాబిచ్చాడు. ఇక వారి జీవితంలో వారు ఆయన శాసనాలను అనుసరించారు, తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించారు. దేవుని శాసనాలను కట్టడలను బట్టి వారు ప్రార్థించారు. ఎలాగును పడితే అలాగును ప్రార్థన చేయలేదు వారు. దేవుడు ఇశ్రాయేలుకి కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ లైన్లో వారు ప్రార్థించారు, లోబడి అనుసరించారు. బ్రతుకులో ఏ విధమైన పొరపాట్లు లేకుండా జీవించారు. కనుకే ఆయన వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేస్తూనే వారి దోషములను క్షమించావు అని ఉంది. మన దేవునికి ఉన్న గొప్ప క్షమించే మనసు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. వారు చేసిన తప్పులు ఉపేక్షించక శిక్షిస్తూనే వారి పాపాలను క్షమించాడు అని ఎక్కడా ఎవరిని విడిచిపెట్టలా. తప్పు చేస్తున్న వారిని శిక్షిస్తూనే ఉన్నాడు, మరలా క్షమిస్తూనే ఉన్నాడు. కనుక కేవలం క్షమించడమే కాదు, చేసిన దానికి
శిక్షణ అనుభవించారు వారందరూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించే ప్రతి వ్యక్తికి ఈ రకమైన క్షమాపణనిచ్చే గొప్ప దేవుడున్నాడని ఈ భక్తులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మోషే పాట పాడాడు, యెహోవా నీ నామం ఎంతో బలమైనది అని మోషే ప్రార్థించాడు. ఆహారం కురిపించాడు దేవుడు. యెహోషువ ప్రార్థించాడు, సూర్యచంద్రుల్ని ఆపాడు దేవుడు. ప్రార్థించిన ప్రజల పక్షమున దేవుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అగ్నిలో పడవేసిన, సింహాల బోనులో ప్రార్థించిన వెంటనే దేవుని హస్తమే వారిని రక్షించింది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేశారు. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలైంది కదా. సంఖ్యలు బిగించిన చెరసాలలో వేసిన సంఘము ప్రార్థించగా పేతురు సంఖ్యలు విడిపోయాయి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా బలము, శక్తి ఎంతో ఈ పాటలో మనకు అర్థమవుతుంది. మోషే పాడిన పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మోషే ప్రార్థించాడు చాలా సందర్భాలలో. ఓసారి నీళ్లు చేదుగా ఉన్నాయి, మారాగా ఉన్నాయి. మోషే ప్రార్థించాడు, దేవుడు నీటి వ్యవస్థనే మార్చేశాడుగా. నీళ్ళన్నీ మధురంగా అయిపోయాయిగా. ప్రజలు దేవునికి ప్రార్థించగా మారా నీళ్లు మధురంలో అయినాయి. ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీమునికి వచ్చారు. అక్కడ అసలు త్రాగడానికే నీళ్లు లేవు. మోషే మీద సరిగారు. ప్రియ దేవుని బిడ్డల, అప్పుడు బండను కొడితే దానిలో నుండి నీరు వచ్చింది. ప్రార్థన ఎంతటి దీవెన తెచ్చిందో మీరు ఈ ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఓ పర్యాయము మోషే కూషు దేశ స్త్రీని వివాహం చేసుకున్నాడు. మోషేకు విరోధంగా మాట్లాడింది అక్క మిరియాము. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకి విరోధంగా మాట్లాడి తృణీకరించారు. అప్పుడు దేవుడు మిరియాం మీద కోపగించుకున్నాడు. ఆమెను కుష్ఠరోగంతో ముత్తాడు. కనుక దాదాపు ఒక 7 దినాలు బయట ఉండాల్సి వచ్చింది. ఆమె పుట్టినప్పుడు సగం మాంసం క్షీణించిన శిశువు శవంలాగా తయారైంది. మోషే అహరోను ఏడ్చి దేవునికి ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు. శిక్షే 7 రోజులు ఊరి బయట దేవుడు మరలా వారి ప్రార్థన విని మిరియామును కనకరించాడు. దేవుడు స్వస్థపరిచాడు. కనుక మోషే ప్రార్థన ఎంతటి అద్భుతం చేసిందో మనం గమనించాలి. ఓసారి కోరాహు, దాతాన్, అబీరాములు మోషే మీద తిరుగుబాటు చేశారు. నేల విడిచి కొందరు మింగివేసింది. అప్పుడు మోషే అహరోను ప్రత్యక్ష గుడారం ఎదుటికి వచ్చి యెహోవాతో ఇట్లా అన్నారు, మీరు ఈ సమాజం ఎదుటి నుండి పారిపోడి అనగా మోషే సాగిలపడ్డాడు. మోషే అహరోనుతో, ప్రియ దేవుని బిడలారా, దూపార్ధ తీసుకొని బలిపీఠపు నిప్పులతో దూపం వేయము అని చెప్తే ప్రాయశ్చిత్తం చేయమని చెప్పగా అహరోను సమాజం మధ్యకు పరిగెత్తి ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవగా తెగులు ఆగింది. ప్రార్థించిన మోషే పరిగెత్తి అహరోనులు ఏ విధంగా ప్రజలను నాశనాన్ని ఆపారో గమనించాలి. మోషే ప్రార్థిస్తే నీళ్లు మధురమైనవి. రెఫీదీములు అసలు నీళ్లు లేవు. మోషే ప్రార్థిస్తే బండలో నుండి దేవుడు నీళ్లు ఇచ్చాడు. ఇక్కడ రెండోది, అహరోను ప్రార్థిస్తే దేవుడు తెగులు ఆపాడు. ఇటు చచ్చిపోతున్నారు, తెగులు వచ్చి అందరూ చచ్చిపోతున్నారు. అటు బ్రతికిన వారు ఉన్నారు. వెళ్ళి మధ్యలో నిలబడ్డాడట, తెగులు ఆగిపోయింది. అటు బ్రతికిన వారు, ఇటు చచ్చిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శక్తి కలిగిన ప్రార్థనో అహరోనిది మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక ఈ విధంగా చాలా సందర్భాలలో నిజంగా మోషే ప్రార్థన గాని, అహరోను ప్రార్థన గాని, అలాగే సమూయేలు ప్రార్థన కూడా మనకు కనబడుద్ది. మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 1 నుండి 13 చూస్తే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో ప్రజలతో యుద్ధము చేస్తూ ఇశ్రాయేలీలు అపజయం కలుగుతోంది. అప్పుడు ప్రజలు సమూయేలుతో, మీరు మా కొరకు ప్రార్థించుటకు మానవద్దు అని బ్రతిమలాడారు ఇశ్రాయేలీలు. సమూయేలు ఎబెనేజర్ను అంటే రాతిని నిలిపి ప్రార్థించాడు. అప్పుడు సమూయేలు ఉండిన దినములన్నీ యెహోవా చెయ్యి ఫిలిస్తీన్లకు ఎదురుగా నుండెను. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఎదిరించలేకపోయారు. సమూయేలు ప్రార్థన అంత శక్తివంతమైన ప్రార్థన.
సమూయేలు భక్తుడు ప్రార్థించినంత కాలం ఇశ్రాయేలుకు జయం కలుగుతూనే ఉంది. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానను, ఒకవేళ మానతే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అగుదును అన్నాడు సమూయేలు. కనుక ప్రియ దేవుని బిడలరా, దేవుని బిడల నిమిత్తమై ప్రార్థించకపోయిన ఎడల పాపం చేసిన వాడిని అగుదును అన్నాడు. కనుక ఈ ఉదయకాలమందు ప్రార్థన చాలా శక్తి కలిగింది. పేతురు సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే పేతురు బయటికి రాగలిగాడు. నిజంగా మరి ఈ ఉదయకాలమందు ప్రార్థించిన వారిలో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ఉదయకాలమందు మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావటం లేదు? మనలో దోషాలు ఉన్నాయా? అందుకే మన ప్రార్థన శక్తి కలిగిందిగా ఉండటం లేదా? లేదా మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరటం లేదా? ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే, ఇంకా మనం సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నట్లయితే, మనం దేవుని సన్నిధిలో దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ మన ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థనగా, దోషాలు లేని ప్రార్థనగా, దేవుని సముఖానికి వెళ్ళే ప్రార్థనగా, నిజంగా వాళ్ళ ప్రార్థన ఎన్ని ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు చేశాడో, ఈ ఉదయకాలం ముందు మన ప్రార్థనలు కూడా అలాగున జవాబు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మోషే ప్రార్థన చేయగా కొన్ని కార్యాలు మేము క్లుప్తంగా ధ్యానం చేశాం. అహరోను ప్రార్థిస్తే నిజంగా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాట, అక్కడతో తెగులాగింది. మీకు స్తోత్రం. సమూయేలు ప్రార్థిస్తే ఎన్నడూ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి సమూయేలు కాలంలో యుద్ధానికి రాలేదు. మీకే స్తోత్రం. నిజంగా వారి శక్తి కలిగిన ప్రార్థన బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు వారిని మా ముందు ఆదర్శంగా నిలబెట్టారు. మీకు స్తోత్రం. అలాంటి ప్రార్థనా యోధులుగా, అలాంటి ప్రార్థనా బిడ్డలుగా, పేతురు సంఘములాగా అత్యాశక్తితో ప్రార్థించే వారుగా ఉంచమని ఈ ఉదయకాలమందు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు వారి పనులలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో మీరు తోడై ఉండి, ఈరోజు వారు ఎక్కడికి మార్గాలు, ఏ ప్రయాణాలు తలపెట్టారో అన్ని దీవెనకరముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డల్ని ఆయుష్, ఆరోగ్యాలతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అన్ని విషయాల్లో అందరి కుటుంబాలలో నిత్య సమాధానం ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయటం మర్చిపోమాకండి. లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ బాక్స్లో చక్కటి మెసేజ్లు మీరు ప్రభు మహిమార్థంగా తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను కూడా మిమ్మల్ని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉదయకాలం మందు మన కొద్ది నిమిషాలు దేవుడు పరిచర్య, ఇది దేవుడు మాటలు వినడం, అనేకులకి ఫార్వర్డ్ చేయటం, ఇది మార్నింగ్ లేవగానే మనం దేవుని పని చేయడం ఎంతో మన కుటుంబానికి దినమెల్లా కూడా ఆశీర్వాదం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.